హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. నేను యమ్మీగా ఉండే గులాబ్ జామున్ చేసుకుంటున్నాను. సో నేను ఫాలో అయ్యే టిప్స్ ట్రిక్స్ మీతో షేర్ చేసుకుంటాను. మీకు ఇదిగోండి ఎంతో జ్యూసీగా సాఫ్ట్గా ఉండే గులాబ్ జామున్ రెడీ అయిపోతాయి. నేను ఇక్కడ ఎంటీఆర్ ప్యాకెట్ తీసుకుంటున్నాను. గులాబ్ జామున్ మిక్స్ 500 గ్రామ్స్ ప్యాకెట్ అండి. దానిలో నేను కాచి చల్లార్చిన పాలు 1/2 కప్పు అండ్ 1/2 కప్పు వాటర్, మామూలుగా మొత్తం వాటర్తో కూడా కలుపుకోవచ్చు. జస్ట్ నేను టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్ అనేసి మిల్క్ యూస్ చేస్తాను. మీరు కావాలంటే ఓన్లీ వాటర్తో కూడా కలుపుకోవచ్చు. 1/2 కప్పు మిల్క్, 1/2 కప్పు వాటర్ తర్వాత మళ్ళీ నాకు ఇంకో 2 టేబుల్ స్పూన్స్ మిల్క్, 1 టేబుల్ స్పూన్ వరకు వాటర్ పట్టింది. సో ఇదంతా మంచిగా చపాతీ పిండిలా కలుపుకోకుండా జస్ట్ వేళ్ళతో అలా లైట్గా ప్రెషర్ ఇచ్చి కలుపుకొని పక్కన పెట్టుకోండి. షుగర్ సిరప్ కోసం నేను 4 కప్స్ ఆఫ్ షుగర్, దాంట్లో 5 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాను. 4కి 4 వేసుకోవచ్చు, బట్ నేను 1 కప్ ఎక్స్ట్రా వేస్తాను, కొంచెం షుగర్ తక్కువ ఉండాలని. నెక్స్ట్ ఒక చిన్న బాండీలో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యే లోపల ఉండలు చుట్టుకుందాము. ఉండలు చుట్టుకోవడానికి కొంచెం చేతిని నెయ్యితో కానీ నూనెతో కానీ కొంచెం గ్రీస్ చేసుకోండి. నెక్స్ట్ ఉండలు చుట్టుకోండి. ఉండలు కూడా గట్టిగా ప్రెషర్ పెట్టకూడదు, పెడితే లోపలంతా గట్టిగా ఉండిపోతుంది, సాఫ్ట్గా ఉండదు. సో లైట్గా వేళ్ళతో కానీ మధ్యలో పామ్స్తో కానీ కొంచెం లైట్ ప్రెషర్తో పాముకోండి. మీకు ఎంతో సాఫ్ట్గా సరిగ్గా వేగుతాయి అండ్ లోపలికి షుగర్ సిరప్ వెళ్ళి కూడా సాఫ్ట్గా ఉంటుంది. అలాగా అన్ని ఉండలు చుట్టేసుకుంటున్నాను. సో 500 గ్రామ్స్ ప్యాకెట్ కాబట్టి కొంచెం ఎక్కువ టైమే పట్టింది నాకు. ఉండలన్నీ చుట్టాక మనము ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. మీరు ఆయిల్ జస్ట్ లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలో కానీ లో ఫ్లేమ్లో వేసుకుంటే ఇంకా బెటర్. బట్ మీకు లోలో ఫ్లేమ్ మరీ తక్కువ ఉంటుంది అంటే మాత్రం లో టు మీడియం ఫ్లేమ్లోనే ఈ బాల్స్ అన్నీ వేయించుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువ వేడైంది అనుకోండి బాగా మాడిపోతాయి. సో గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి లో ఫ్లేమ్లోనే. చూడండి ఎంత మంచిగా ఉంటాయో. నేను కొన్ని వేసే వేయించుకుంటానండి, అన్నీ ఎక్కువ వేసేయను. జస్ట్ నాకు తీయడానికి ఎన్ని ఒకేసారి తీయగలను అన్ని మాత్రమే వేసుకుంటాను. చూడండి. అలాగే పక్కన షుగర్ సిరప్ పెద్ద పాకమేం అవసరం లేదండి, జస్ట్ వాటర్లో షుగర్ కరిగితే చాలు. అది కరిగాక కొంచెం ఇలాచీ వేసేసి ఈ వేయించిన బాల్స్ అన్నీ అందులో వేసేసేయండి. ఒక్కసారి జస్ట్ అలా ప్రెస్ చేయండి ఆ బాల్స్ అన్నిటిని షుగర్ సిరప్లో. అంతే, చాలా యమ్మీగా టేస్ట్తో పాటు చాలా సాఫ్ట్గా ఉంటాయి గులాబ్ జామున్. మొత్తం మనం పిండి కలుపుకునే దానిలోనే మన గులాబ్ జామున్ సాఫ్ట్గా వస్తాయా లేదా తెలిసిపోతుంది. సో ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా కలుపుకోండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ and subscribe. Thank you. Bye bye.